నమస్తే వెల్కమ్ టు G9 న్యూస్. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరి గ్రామంలో గల పుష్కర అంతర్భాగం తాళ్లూరి ప్రధాన కాలువ యొక్క లిఫ్ట్ హౌస్ వద్ద పిఎస్సి ప్రెజర్ మైన్తో భర్తీ చేయడానికి పరిపాలనా ఆమోదంతో కూడిన ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలియజేశారు. 52 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అదేవిధంగా మల్లవరం ఎత్తిపోతల పథకానికి 140 కోట్ల రూపాయలు మరో 10 రోజుల్లో ఆమోదం జరుగుతుందని ఆయన అన్నారు. వారి తండ్రి జ్యోతుల పాపారావు నీటి పథకం ద్వారా ఇర్రిపాక, మామిడాడ, నరేంద్రపట్నం, కాండ్రేగుల, గొల్లలగుంట గ్రామాలను కలుపుతూ సాగునీరు అందించే కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరవుతారని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, సీను, మణికంఠ, కొత్తకొండబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫైనాన్స్ కూడా క్లియర్ చేశారు. దానికి కూడా ఈ వీక్లోనే అంటే నీడ్ ఆఫ్ ది వర్క్ అని చెప్పి దీన్ని పట్టుకుని జీవో ముందు క్లియర్ చేయించాను. మళ్ళీ ఈ వీక్లో మళ్ళీ వెళ్తాను. ఆ జీవో కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఏంటంటే పోలవరం మనం తాళ్ళూరు లిఫ్ట్ మీద లోడ్ పడుతుందని చెప్పి గతంలో ఒకసారి చెప్పాను మీకు. టెండర్ కంప్లీట్ అయిపోయింది. 300 కోట్లు. మామిడాడ, ఇరుపాక, మరిపాక, నరేంద్రపట్నం, గొల్లలగుంట. మీరు కొన్ని గ్రామాలు మిస్ చేస్తారంటే ప్రసాద్ రాసి తప్పు నేను అది జరిగించి అంటే మోస్ట్ ప్రాబ్లీ ఈ నెలాఖరు లోపల శంకుస్థాపన ఉంటుంది. ఎందుకంటే టెండర్ టెక్నికల్ బిడ్ ఓపెన్ అయిపోయింది, ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ అయింది. 2 టెండర్ వేశారు. 2లోని ఒక ఆయనకి వర్క్ కూడా వచ్చేసింది. అది కూడా ఈ వీక్లో అతను అగ్రిమెంట్ రాసేసి వర్క్ స్టార్ట్ చేయడానికి ముందుకు వస్తానంటే 22వ తారీఖు దాకా దయించి నువ్వు పని మొదలెట్టదు, అగ్రిమెంట్ కూడా రాయకు, మాకు పని మొదలెట్టమంటే అయిపోవాలి కాబట్టి అంటే 22 దాకా మనకేవో మంచి కాదంటున్నారు కదా, 23 నుంచి స్టార్ట్ చేయి. మేము టెండర్ దీన్ని శంకుస్థాపన కూడా ఇంచుమించులో ఈ నెలాఖరు లోపలనే ఉంటుందంటే ఇరిగేషన్ మినిస్టర్ గారిని రమ్మని అడిగాను. ఇరిగేషన్ మినిస్టర్ గారు అమ్మాయి పెళ్ళి 24వ తారీఖున ఉంది. ఆ పెళ్ళి అయ్యాక 25 పెట్టేసుకుందాం అంటున్నాడు. అలా కాదురా బాబు, నీకు 26, 27 దాకా కూడా ఆడవడం ఉంటుంది ఇంటి దగ్గర. ఈ నెలాఖరుకు మొత్తం చూసి చెప్తాను నేను, పెట్టుకుందాం అని చెప్పేసి అన్నాను. ఆ టైంలో అది శంకుస్థాపన అవుతుంది. అయితే ఇక్కడ నా స్వార్థం ఒకటి మాత్రం నేను చూపెట్టుకున్నాను. ఏదైతే ఈ 4 గ్రామాలకి నీరు తేవాలనేటటువంటి తపంతో గతంలో మా పెద్దండ్రి గారు జ్యోతుల పాపారావు మామిడాడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి తేవడం, అది డిఫంక్షన్ అవ్వడం, దానివల్ల ఉపయోగపడకపోవడం జరిగింది. ఆయన కోరిక నెరవేర్చేటటువంటి ఆయకట్టుకు నీరు ఇచ్చే కార్యక్రమం కాబట్టి తెచ్చింది తన వారసుడిగా నేనే కాబట్టి ఇవాళ దాన్ని జ్యోతుల పాపారావు నీటి పథకం అని చెప్పి శాంక్షన్ కూడా ఇచ్చారు ఆయన పేరు మీద. అది నీటి పథకం. ఇంకా తిట్టుకోవాలనుకున్నా చేసుకోవాలనుకున్నా చాలా ఉంటాయి, కానీ తర్వాత చూద్దాం. ఇది ఒక ఐటమ్ కన్నా అది ఒక ఐటమ్ కన్నా లిఫ్ట్ ఏం కాదు. లిఫ్ట్ ఏం కాదు.